కాశీక్షేత్రంలో ఈ నెల అనగా జూన్ 9వ తారీఖు మంగళవారం నుంచి 13వ తారీఖు శనిత్రయోదశి మహాశివరాత్రి కృత్తికా నక్షత్రం శనివారం కలిసి వచ్చేంత వరకు కూడా 5 రోజుల పాటు ప్రతిరోజు 21 సారి రుద్ర హవనం అనగా 5 రోజుల్లో 111 సార్లు రుద్రహవనం జరుగుతుంది. శతరుద్ర యాగం జరుగుతుంది. మాస శివరాత్రి రోజున 1000 శివలింగాలతో మృత్తికాలింగాలతో సహస్రలింగార్చన బిల్వార్చన చదువుతున్నప్పుడు కూడా ఒకటే మాట చదువుతూ ఉంటాం. త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక్క బిల్వం శివుడికి సమర్పిస్తే 3 జన్మల క్రితం చేసిన పాపం కూడా పోతుందని చెప్పి బిల్వాష్టకంలో చదువుకుంటూ ఉంటాం. అలాంటిది 1,00,000 బిల్వాలతో ఆ యొక్క విశ్వనాథుడి చెంత భగవంతుడి సంకల్పంతో హనుమత్ ప్రత్యంగర వారాహి యజ్ఞస్థరి పీఠ ఆధ్వర్యంలో జరపబడుతుంది. తప్పనిసరిగా అందరూ కూడా యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. 5 రోజుల పాటు కాశీలో ఉందాం, లేదా 5 రోజుల పాటు మేము రాలేకపోతున్నామండి, మా గోత్రనామాలతో ఈ కార్యక్రమం చేయించండి అన్నా సరే ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరుచుకొని పరమేశ్వరుడి అనుగ్రహానికి పాత్రులై ఉన్నత పదవీ యోగం, ఉన్నత వ్యాపారం, ఐశ్వర్య ప్రాప్తి, అనుకున్నటువంటి సకల కార్య దక్షత పొందేటువంటి అవకాశం పరమేశ్వరుడు అనుగ్రహంతో పొందాలి అని చెప్పి ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.